హాయ్ వెల్కమ్ టు పిఎస్ఆర్ స్టడీస్. తెలంగాణ రాష్ట్రంలో ఇంటర్మీడియట్ స్టూడెంట్స్కి వెరీ ఇంపార్టెంట్ అప్డేట్ అండి. క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ కొంచెం చేంజ్ చేశారు ఇంగ్లీష్ది. ఏం చేంజ్ చేశారు పూర్తి వివరాలు తెలుసుకుందాం. వీడియో చూసిన వాళ్ళు తప్పకుండా వీడియో లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. టీఎస్ ఇంటర్ గురించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా అప్డేట్ చేస్తూ ఉంటాను. చూడండి, ఇంటర్ ఇంగ్లీష్ పేపర్లో మార్పులు, పరీక్షలకు నెల రోజుల సమయం, ఆందోళనలో ఇంటర్ విద్యార్థులు, ప్రభుత్వ కాలేజీల విద్యార్థులకు తీవ్ర నష్టం, ఇంటర్ బోర్డు తీరుపై విమర్శలు, అవగాహన కల్పించామని ఇంటర్మీడియట్ బోర్డు వెల్లడి. ఇప్పటి వరకు ఇంగ్లీష్ ప్రథమ సంవత్సరం అంటే ఫస్ట్ ఇయర్ ఇంగ్లీష్ క్వశ్చన్ పేపర్లో 16 క్వశ్చన్స్ ఉండేవి. బట్ ఇప్పుడు మీకు 17 క్వశ్చన్స్ ఇస్తారు. అయితే ఆ క్వశ్చన్ ఎక్కడ యాడ్ చేస్తున్నారంటే చూడండి, చాయిస్ లేకుండానే. ఇప్పటి వరకు ఇంగ్లీష్ సెక్షన్ సిలో ఒక ప్రశ్నకు 8 మార్కులు, మిగిలిన ప్రశ్నలకు 4 మార్కులు ఉండేవి. ఒక క్వశ్చన్కి ఏమో 8 మార్క్స్ ఉండేదంట, మిగిలిన క్వశ్చన్కి 4 మార్క్స్ ఉండేదంట. తాజాగా ఇప్పుడు సెక్షన్ సిలో ఉన్న 8 మార్కుల క్వశ్చన్ కూడా తీసేసి దానికి 4 మార్కులు చేసి ఇంకో 4 మార్కులు కలపాలి కనుక 4 మార్కులకు ఒక మ్యాచ్ ద ఫాలోయింగ్ అయితే యాడ్ చేయడం జరిగింది. అయితే ఈ మ్యాచ్ ద ఫాలోయింగ్ ఏంటంటే 10 ఇస్తారు. 10 మ్యాచ్ ద ఫాలోయింగ్ ఇస్తే నువ్వు అందులో 8 చెయ్యాలి. ఒక్కొక్క దానికి హాఫ్ మార్క్ అంట. సో మొత్తం ఈ విధంగా 4 మార్కులు. సో మీకు ఏంటంటే సెక్షన్ సిలో ఇప్పుడు అన్నీ 4 మార్కుల క్వశ్చన్సే వస్తాయి. ఇంత ముందుకు ఒక 8 మార్కుల క్వశ్చన్ ఉంది కదా, అది తీసేసారు. 8 మార్కుల క్వశ్చన్ని 4 మార్కులు చేసారు. ఇంకా 4 మార్కులు తక్కువైనాయి కదా, 4 మార్కులకు వచ్చేసి మ్యాచ్ ద ఫాలోయింగ్ అయితే యాడ్ చేయడం జరిగింది. ఈ మ్యాచ్ ద ఫాలోయింగ్లో 10 క్వశ్చన్స్ ఇస్తారంట. ఏబిసిడి అట్లా 10 ఇస్తే మీరు 8 చేయాలి. ఒక్కొక్క దానికి హాఫ్ మార్క్, ఈ విధంగా 4 మార్క్స్. ఇది చేంజ్ అయిన ప్యాటర్న్. జస్ట్ ఒక క్వశ్చన్ చేంజ్ అయింది. 8 మార్కుల 4 మార్కులు పెట్టి ఇంకో 4 మార్కుల క్వశ్చన్ అనేది యాడ్ చేయడం జరిగింది. అది కూడా మ్యాచ్ ద ఫాలోయింగ్. ఇది అప్డేట్. వీడియోని లైక్ చేయండి, ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు కూడా అర్థం కాకపోతే మళ్ళీ ఒకసారి పేపర్ని చూసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.